ఆత్మకూరు తాలూకా మర్రిపాడు మండలము. మేము మాది బోదవాడ పంచాయత, మేము తిమ్మాయిపాలెం గ్రామము. మేమేమంటే ఎస్టీలము. మేము ఎప్పుడు 60 ఏళ్ళ నుంచి కనిపెట్టుకొని ఉన్న భూములు కిష్టయ్యామంటే రాజులపాటి కిష్టయ్య మా భూములు ఆక్రమించుకున్నాడు. మమ్మల్ని వెళ్ళిపోమ్మంటున్నాడు. మేము వెళ్ళిపోయేదాన్ని కుదరదు. మేమేమంటే ఇక్కడైనా మందులు పోసుకొని అయినా చనిపోతాము. మా భూములు మాకు ఇవ్వాలి. ఇట్టా ఏమంటే ఆయన ఏమంటే వచ్చి మీరెవరు ఇక్కడ ఏంటుకుంటారు, మీరెవరు మిమ్మల్ని తీసుకొచ్చినవాడు ఎవడు అని అన్నాడు. మమ్మల్ని తీసుకొచ్చింది ఏమంటే రెడ్డి. ఏమంటే ఆయన చనిపోయిండు బెడుసుపల్లె. మమ్మల్ని తీసుకొచ్చి పెట్టి కూడా ఇప్పుడు ఏమంటే మీరు వెళ్ళిపోండి, మేమేమంటే మేము మీ భూములే లేవు, మీ పేర్లే లేవు అని మండలంలో చెప్తున్నాడు. పియాల వెంకటలసమ్మ, మాది మర్రిపాటి మండలము, మాది బోదవాడ పంచాయతీ తిమ్మాయిపాలెం గ్రామం. అయితే మా పొలాలు ఎస్టీలు అయ్యి బోదవాడ కిష్టయ్య మా 15 ఎకరాలు ఆన్లైన్లో కొట్టించుకున్నాడు. మమ్మల్ని వెళ్ళిపోమ్మంటున్నాడు. మేము మా పొలాలు 60 ఏళ్ళ నాడు ఇచ్చిన పొలాలు మేము ఎందుకు పోతామంటే, మిమ్మల్ని 70 ఏళ్ళు ఇచ్చిన పొలాలు మేము ఎందుకు పోతామంటే మీకు ఇక్కడ పటాలు లేవు. మీ ఇళ్ళతో కానీ మీరు ఆ చేలు ఆకరించుకున్నాం. మీరు పొలాలు మేము పత్తి వేసి ఉండము, బోర్ వేసి ఉండము. సంవత్సరం 60 సంవత్సరాల నుంచి చేసుకొని అయ్యే తింటున్నా కానీ ఇప్పుడు మధ్యలో వచ్చి మా తిమ్మాయిపాలెం ముదాం వచ్చి మీ పెద్దలు ఆన్లైన్లో లేవని బోదవాడ కిష్టయ్యకు అమ్మేశాడు మా పొలాలన్నీ. గోపులేసి అమ్మేసి ఇప్పుడు మేము మా పొలాలు మీరు ఎందుకు కొత్తలను తీసుకొచ్చి పెట్టారు? మీరు తెలుసు కదా మాకు ఇచ్చింది మా పెద్దలకు 60 సంవత్సరాల నాడు ఇచ్చినవి పెద్దలకు తెలుసు కదా నీకు ముదాము, నువ్వు ఎందుకు చేసినావు ఆ పని అంటే మీ కొక్కులేర్లు కానీ పెట్టి మీ ఇల్లు కానీ లేపేస్తాను, మీకు ఇక్కడ పొలాలు లేవు ఇయ్యము అని బోదవాడ కిష్టయ్యకు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టి 15 ఎకరాలు ఆన్లైన్లో ఎక్కించాడు. అందుకు ఇప్పుడు నిన్న కేసు పెట్టిండు. పోలీసు వాళ్ళని తీసుకొచ్చి బెదిరిస్తుండ్రు. మమ్మల్ని పోలీసు స్టేషన్స్ తిప్పుతుండ్రు. తల్లులు పిల్లల 60 మంది ఉన్నాం మేము, పిల్లల తల్లులము. మాకు వచ్చి కలకటైనా మా శాలలోకి వచ్చి ఈ పెద్దలకు ఎవరికి ఇచ్చిండ్రో చూసి మాకు దయచేసి మా పొలాలు మాకు కానీ ఇప్పిపోతే మేము 60 మంది అయినా మందు పోసుకొని చచ్చిపోతాం. అది ఇప్పటికి 2 సార్లు వచ్చినాం కలెక్టర్కి, పత్తి వేసినాం. బోర్లు ఉన్నాయి, బాయిలు ఉన్నాయి, ఇంజన్లు ఇచ్చిండ్రు, మాకందరికి గవర్నమెంటే ఇచ్చిండ్రు. అన్నీ ఇచ్చినా కానీ మా ఎస్టీలకు ఎవరు న్యాయం చేసేవాళ్ళు లేరు. ఏ ఎంపీలు వస్తలేరు, ఏ ఎమ్మెల్యేలు వస్తలేరు. మేము పిలిచినా కానీ అతనికే న్యాయం చేస్తుండ్రు. మాకు వచ్చి 30-40 ఇండ్లు ఉన్నాయి.